హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బైగన్ భర్తా. ఇది మనకి రైస్లోకైనా రోటీలోకైనా స్పైసీగా స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా వాష్ చేసుకున్న ఎగ్ ప్లాంట్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మొత్తం అన్ని వైపులా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్న విధంగా కట్స్లా పెట్టుకొని అందులో పొట్టు తీసుకున్నట్టు వెల్లుల్లి రెబ్బల్ని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు పెట్టుకోవడం వల్ల వంకాయకి స్మోకీ గార్లిక్ ఫ్లేవర్ బాగా పట్టి చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 టమాటాలు 3 పచ్చిమిరపకాయలకి కూడా ఇదే విధంగా ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్రిల్ ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసుకునే వంకాయల్ని స్లోగా ప్యాన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ సమయంలోనే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆయిల్ బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా వంకాయలు పూర్తిగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ మీదకి టమాటా పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోవాలి. ఇలా టమాటా పచ్చిమిర్చిని 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు వేగడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదండి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలని మరి కాసేపు వేయించుకుందాం. టమాటాలు ఇలా పూర్తిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. అప్పుడే మనకి పీల్ ఆఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత నేను మీకు చూపిస్తున్న విధంగా నైఫ్తో అయినా స్మాషర్తో అయినా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగినట్టు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ సమయంలోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగానే స్మాష్ చేసి పక్కన పెట్టుకునే వంకాయ టమాటాలని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 చెక్క నిమ్మరసాన్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో స్పైసీగా ఉండే బైగన్ భర్తా రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.